గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో భోగి వేడుకలు వైభవంగా జరిగాయి. పల్లె వాతావరణం ఉట్టిపడేలా పర్ణశాలలు రంగురంగుల ముగ్గులతో స్టేడియంకు రంగులద్దారు. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇక చిన్నారులకు భోగి పండ్లు పోశారు. కూటమి ప్రభుత్వంపై అంబటి విషం కక్కడం సరికాదన్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి. అంబటితో పాటు వైసీపీ నేతలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు భోగి వేడుకలు అయితే మాత్రం గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో అద్భుతంగా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికైతే మాత్రం వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు, మొత్తం కూడా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు ఆమెతో మాట్లాడి తెలుసుకుంది. మేడం, చెప్పండి, ఎలా జరుగుతుంది ఈ ప్రోగ్రాం? ఒక వారం పాటుగా జరుగుతున్నాయండి. చాలా చక్కగా 11వ తారీఖే స్టార్ట్ చేసుకున్నారు. జిఎంసి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ప్రతి అంశం మీద కూడా దృష్టి పెట్టి ఈరోజు ఇక్కడున్న స్థానికంగా మనకి గుంటూరు అని అంటేనే చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి, సిటీల నుంచి వచ్చి ఈ సంక్రాంతి 10 రోజులు కూడా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో జిఎంసి వారు చాలా చక్కగా ఏర్పాట్లన్నీ చేయడం, సాయంత్రం పూట ఆటపాటలతో పగలంతా కూడా సాంప్రదాయబద్ధమైన విషయాల మీద దృష్టి పెట్టి ఈరోజు ఈ సంక్రాంతి సంబరాన్ని చేసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే మరి ఈరోజు భోగి పండుగ నేపథ్యంలో ఇటు భోగి మంటలు, అదేవిధంగా చిన్నారులకి భోగి పళ్ళు, మరి గంగిరెద్దులు, హరిదాసులు, ఇలాగా మరి పల్లెటూరుల్ని తలపించేలాగా పూరి పాకలు, ఇలాగా అన్నిటి మీద దృష్టి పెట్టి వాటన్నిటిని చాలా సమర్థవంతంగా నిర్వహించడం, వాటిల్లో మేము కూడా పాలు పంచుకోవడం, మా యొక్క నాయకులు కార్యకర్తలతో ఈ యొక్క సంబరాల్లో మేము పాలు పంచుకొని చాలా సంతోషాన్ని మేము అందరం కూడా వ్యక్తం పరుస్తూ ఉన్నాము. ఇక రేపు ఎల్లుండి కూడా సంక్రాంతి కనుమ కూడా చక్కగా అనేక కార్యక్రమాలతో ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సంక్రాంతి సంబరాలని జరుపుకుంటూ ఉన్నారు. అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి హ్యాపీగా హెల్దీగా అందరూ ఉండాలి సంక్రాంతి అని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. అంటే మేడం గారు, మామూలుగా ఎన్టీఆర్ స్టేడియం కనుక చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ప్రజెంట్ కనపడతా ఉంది. ఇది స్టేడియం లాగా లేదు, ప్రజెంట్ అయితే ఒక గ్రామం లాగా ఉన్నటువంటి పరిస్థితి. పర్ణశాలలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా ఇక్కడ గంగిరెద్దులు కానీ దీనికి సంబంధించి అదేవిధంగా రంగవల్లులు కూడా తీర్చిదిద్దిన పరిస్థితి. దీన్ని ముందుగా ప్లాన్ చేసుకొని చేశారా? ఎన్టీఆర్ స్టేడియం అంటేనే సంక్రాంతి సంబరాలకి నిలవండి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అదే ఉత్సాహంతో, అదే సాంప్రదాయబద్ధంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలన్నీ జరుపుకుంటుంటారు. పల్లెటూరు మొత్తం కూడా ఎన్టీఆర్ స్టేడియంకి తీసుకురావడం, ఇక్కడ అందరూ కూడా ఆ పల్లెటూరు వాతావరణం, సంక్రాంతి ఎలా జరుగుతుంది పల్లెల్లో అని మనం తెలుసుకోవడం అని అంటే ఎన్టీఆర్ స్టేడియంలోనే తెలుసుకుంటాము. గత సంవత్సరం కూడా చాలా చక్కగా వైభవంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలతో గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా మంచిగా చేపట్టడం జరిగింది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి జనరల్గా సిటీలో ఉండే పిల్లలకి ఇక్కడ సంక్రాంతి అంటే ఏంటి, ఆ సాంప్రదాయం అంటే ఏంటి, మనకి పల్లెటూరులో జరుపుకునే విధానం ఏంటో తెలీదు. అలాంటివి ప్రతి అంశాన్ని ఇక్కడ మనకి కోడి పందాలు, లేదంటే గంగిరెద్దులు, హరిదాసులు, రంగవల్లులు, భోగిపళ్ళు, గొబ్బెమ్మలు, ఇలాగా అన్ని మన సిటీ పిల్లలకి మన సాంప్రదాయాన్ని తెలియజేసే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం అనేది సంక్రాంతి పండుగ. కాబట్టి దీన్ని ఎక్కడా కూడా ఏది విస్మరించకుండా అన్నీ తెలిసేలాగా ఏర్పాట్లు చేయడం, దాన్ని అందరూ కూడా ఎంజాయ్ చేయడం, అందరూ చాలా ఉత్సాహంగా దాంట్లో పార్టిసిపేట్ చేయడము, అందరూ సంతోషంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. అంటే కొద్దిసేపటి క్రితమే వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా సంక్రాంతి వేడుకలు చేశారు. ఆయన అయితే మాత్రం తన నృత్యంతో అందరిని ఆకట్టుకున్న పరిస్థితి. తర్వాత ఆయన మాట్లాడుతూ వచ్చే భవిష్యత్తులో అయితే మాత్రం కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ భోగి మంటల్లో వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ప్రజలు ఎవరు సంతోషంగా లేరేనా అని ఆయన అన్నటువంటి పరిస్థితి. దానికి మీరు ఏమని చెప్తారు? జనరల్గా మనం ఆ పార్టీని తీసుకుంటేనే డిస్ట్రక్షన్ అంతా కూల్చివేతతో మొదలుపెట్టారు. మన రాష్ట్రంలోకి అడుగుపెట్టి అదే విధి విధానంతో ఇంత ఆనందకరమైన వేళ, ఇంత సంతోషంగా ప్రజలు జరుపుకుంటున్న సమయంలో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాల్సింది పోయి అందరూ ఏడుస్తున్నారు, అందరూ బాగోలేదు అని చెప్పడం అంటేనే మీకు అర్థంగా చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి కనపడేదంతా కూడా ఎప్పుడు ఆహాకారాలు, అహంకారాలు, ఆవేశాలు ఇలాంటితో పాటు అదే విధి విధానంతో గడిచిన 5 సంవత్సరాలు పరిపాలించారు. అదే విధానంతో అదే కళ్ళతో ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ చూసినా పాపం వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి. అంటే ఇంత సంక్రాంతి శోభతో అందరూ వెలిగిపోతున్నా కూడా వాళ్ళకి అందులో నుంచి బాధ తప్ప వేరే చూడలేకపోతున్నారు. బాధ వాళ్ళ మనసుల్లో అదే కళ్ళల్లో కనపడుతుందా లేకపోతే మరి ఏంటో మనకు తెలియదు. అయినప్పటికీ మేమైతే కూటమి ప్రభుత్వం తరపున, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తరపున
అంబటి రాంబాబు గారికి, వైసీపీ నాయకులందరికీ కూడా సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు చెప్తున్నాను. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు తులతూగాలని కోరుకుంటున్నాను. మంచి బుద్ధితో మీరు ముందుకెళ్ళాలి అని కోరుకుంటున్నాను. అభివృద్ధి, సంక్షేమం ఎంత జోడెద్దుల్లాగా పరిగెడుతున్నాయో అవన్నీ మీ కళ్ళకు కనపడాలని కోరుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ ఈ సంక్రాంతి మీకు పాత ఆలోచనలు, పాత వ్యక్తిత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ భోగి మంటల్లో పారేసి చక్కగా నూతనంగా అభివృద్ధి పదంలో ఆలోచించేలాగా ముందుకెళ్లాలని కూడా ఈ సంక్రాంతి కోరుకుంటూ మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళండి, ఎలా ఉన్నారు, రాష్ట్రం ఎలా ఉంది అని అడగండి, చాలా సంతోషంగా ఉన్నారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మీరు ఈరోజు చూస్తే ప్రతి ఒక్క స్వగ్రామానికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలతో ఈ సంక్రాంతిని చాలా అద్భుతంగా జరుపుకుంటూ ఉన్నారు. నిజమైన పండగ గడిచిన సంవత్సరమే వచ్చింది. అదే స్ఫూర్తితో, అదే ఉత్సాహంతో ఈ రానున్న 5 ఏళ్ళు కూడా ప్రతి ఒక్కరూ సంక్రాంతిని, అన్ని పండుగల్ని జరుపుకుంటారు అని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అంటే ఎవరైతే అంబటి రాంబాబు ఉన్నారో, అంబటి రాంబాబు ఇచ్చిన కౌంటర్ ఏదైతే ఉందో దానికి మాత్రం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవ్ గారు అయితే మాత్రం పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వాళ్ళైతే మాత్రం అంబటి రాంబాబు అయితే మాత్రం కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేస్తారు అన్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో ప్రధానంగా కూడా అన్ని రకాలుగా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం అభివృద్ధిలో రాష్ట్రం వెళుతున్నటువంటి సందర్భంలో ఒక మంచి వాతావరణంలో ఈ సంక్రాంతి వేడుకలు జరుగుతున్నప్పుడు ఇలాంటి కామెంట్ చేయడం సరికాదు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అంబటి రాంబాబుకి కానివ్వండి, వైసీపీకి కానివ్వండి, తామైతే మాత్రం ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం నుంచి.